హలో అందరికీ ఎంతో టేస్టీ అయిన మక్క వడలు విలేజ్ స్టైల్లో ఎలా చేస్తారో చూపెట్టనా. చాలా ఈజీ అది ప్రాసెస్. నేను చెప్పే కొన్ని టిప్స్ మీరు ఫాలో అవ్వండి, చాలా బాగా వస్తాయి మక్క వడలు. ఈ ప్రాసెస్ ఎలా వద్దామా, ముందుగా మక్కలు వేసుకోవాలి. దాంట్లో నేను కొన్ని పచ్చిమిర్చి వేసుకుంటున్నాను, కొంచెం కళ్యమాకు వేసుకుంటున్నాను, 2 పెద్ద సైజు ఆనియన్స్ వేసుకుంటున్నాను, కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను, కొంచెం పసుపు వేసుకుంటున్నాను, తగినంత సాల్ట్ వేసుకుంటున్నాను, కొంచెం జీలకర్ర వేసుకుంటున్నాను, 4-5 ఎల్లిగడ్డలు వేసుకుంటున్నాను. దీన్ని మొత్తం మంచిగా గ్రైండ్ చేసుకుందాం. మీకు ఒక టిప్ చెప్తాను. ఇక్కడ మనం గ్రైండ్ చేసుకున్నప్పుడు అప్పుడప్పుడు పిండి చాలా పల్చగా అయిపోతుంది కదా, అప్పుడు మక్క వడలు పర్ఫెక్ట్ షేప్ రావు కదా. అప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తారు కదా, అప్పుడు మనం కొంచెం బియ్యం పిండి ఉంటుంది కదా, బియ్యం పిండి వేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయండి మక్క వడలు. చాలా మంచి టేస్ట్ కూడా ఉంటుంది. మనం ముందుగా గ్రైండ్ చేసుకునే ముందు మనం బాగా గ్రైండ్ చేసుకోవద్దు, కొంచెం పొడి పొడిగా ఉండేలాగానే గ్రైండ్ చేసుకోవాలి, అయితేనే పర్ఫెక్ట్గా వస్తాయి. అప్పుడప్పుడు సన్నగా గ్రైండ్ చేసుకుంటే ఇలా మనం బియ్యం పిండి వేసుకుంటే పర్ఫెక్ట్గా అవుతాయి. నేను కొంచెం కళ్యమాకు వేసుకుంటున్నాను, టేస్ట్ బాగుంటుంది. మనం మక్క వడలు ఇప్పుడు ఎలా వేసుకోవాలో చూపెడతాను పర్ఫెక్ట్గా. పిండిని మొత్తం మంచిగా అంతా కలిపేద్దాం. కలిపేసేసి నేను ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకుంటున్నాను. మీకు బాగా ఎక్స్పీరియన్స్ ఉంటే చేతి పైన చేయొచ్చు, నేను ఎవరికైతే ఎక్స్పీరియన్స్ లేదో వాళ్ళకి ఎలా చేయాలో చూపెడతాను. ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని దానిపైన కొంచెం ఆయిల్ పోసుకొని దాన్ని మొత్తం మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి. మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకొని కొంచెం పిండి తీసుకొని చిన్న ఉండలా చేసుకోవాలి. ఇప్పుడు నేను చూపెట్టినట్టుగా సేమ్ అలానే చిన్నగా ఉండగా తీసుకొని దాన్ని మంచిగా కవర్ పైన ఎక్కడైతే ఆయిల్ పోసినామో మనం మెల్లిగా చేతితో ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసి ఒక చిన్న హోల్ చేయాలి మధ్యలో, ఎందుకంటే మక్క వడ మంచిగా ఫ్రై కావడం కోసం అని ఒక హోల్ చేసుకోవాలి. దాన్ని మెల్లి తీసుకొని ఆయిల్ హీట్ అయ్యాక దాంట్లోకి మనం మక్క వడలను వేసుకోవడమే. అంతే అండి, ఈజీగా మక్క వడలు చేసుకోవచ్చు. చూసారా, మక్క వడలు ఎవరికైతే చేయరాదో వాళ్ళు కూడా ఈ వీడియో చూస్తే ఈజీగా వేసేయచ్చు. అలానే అన్ని మక్క వడలు వేసేసుకున్నాము. ఆయిల్ బాగా హీట్ అయ్యాక లో ఫ్లేమ్ లో పెట్టుకుని మొత్తం మక్క వడలు అన్ని వేసుకోవాలి. మక్క వడలు అన్ని వేసుకున్నాక ఈ ఆయిల్ ని హై ఫ్లేమ్ లో పెట్టుకోవాలి. ఎందుకు లో ఫ్లేమ్ లో పెట్టుకున్నామంటే ఆయిల్ వేడిగా ఉంటుంది కదా, వేసేటప్పుడు మనకు వేడి తలగకుండా ఉండడం కోసం అని లో ఫ్లేమ్ లో పెట్టుకున్నాను. వేసాక హై ఫ్లేమ్ లో పెట్టుకోవాలి. ఇక ఒక సైడ్ ఫ్రై అయింది, ఇంకొక సైడ్ కూడా టర్న్ చేసి మొత్తం ఫ్రై చేసుకుందాము. బాగా మంచిగా మక్క వడలు ఫ్రై అయిపోయినాక ఏమైనా ప్లేట్లోకి తీసేసుకుందాం. చూడండి, మక్క వడలు అయితే ఫ్రై అయిపోయినాయి. ఇక నేను సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటున్నా. చూడండి, మొత్తం ఆయిల్ అంతా అడిచాక మొత్తం టిష్యూలోకి తీసుకుందాం మనము. అంతే అండి, ఎంతో ఈజీ అయినా మక్క వడ రెడీ అయిపోయినాయి. దీన్ని కానీ మటన్ కర్రీతో తింటే చాలా మంచి టేస్ట్ ఉంటుంది. మన తెలంగాణలో అందరైతే మటన్ కర్రీతోనే తింటారు మక్క వడలు. చాలా మంచి టేస్ట్ ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా మంచి టేస్ట్ ఉంటుంది. మీరు వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరికొత్త వీడియోతో నేను మళ్ళీ వస్తాను. మీకు ఏమైనా వీడియోస్ కావాలంటే నాకు కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.